Hi friends, welcome to Attamu Ruchulu and Blogs. Please subscribe, tap the bell icon, like and share my video. ఇవాళ మనం పొన్నగంటి ఆకు యొక్క ఉపయోగాలు ఇంకా దాన్ని కర్రీ ఎలా తయారు చేసుకోవాలా అనేది ఈ వీడియోలో చూసేద్దాం. పొన్నగంటి ఆకు కంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిస్తుంది, అలానే ఆస్తమాని కూడా క్యూర్ చేస్తుంది. ఇది పైల్స్ని ప్రివెంట్ చేస్తుంది, అలానే బ్రెస్ట్ మిల్క్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇలా పొన్నగంటి ఆకు వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం పొన్నగంటి ఆకుతో కూరను ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా మనం పొన్నగంటి ఆకుని తీసుకొని దాన్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకొని వాటర్ లేకుండా చూసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరకు కావాల్సిన పోపుని మనం రెడీ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసుల్ని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి తగినంత ఉప్పు అలానే పసుపుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న పొన్నగంటి ఆకుని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి. పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ కూరని మధ్యలో మరొకసారి అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా కూర దగ్గర పడిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ కూరని అన్నంతో తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.